కొడంగల్లోని కాడా కార్యాలయంలో వైద్య ఆరోగ్య పశు వైద్య కళాశాల నిర్మాణాలకు భూమిని కోల్పోతున్న అప్పైపల్లి రైతులకు నష్టపరిహారం అందజేశారు. రైతులకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ చెక్కులను, ఇంటి స్థలాల పత్రాలను అందజేశారు. ఇక వైద్య కళాశాలల నిర్మాణాలకు 60 ఎకరాలకు గాను 55 ఎకరాలను 51 మంది రైతుల నుండి సేకరించి 5,50,00,000 నష్టపరిహారాన్ని అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇక ఎకరానికి 10 లక్షల చొప్పున చెక్కులు అదే విధంగా 125 చదరపు గజాల ఇంటి స్థల ధృవపత్రాలను అందజేశామన్నారు. ఇక భూములు కోల్పోయిన రైతులకు ఇళ్ల స్థలాలకు లేఅవుట్లను రూపొందించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రాధాన్యత కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, స్థానిక న్యాయాలయ ప్రతినిధులకి, నాతో పాటు ఉన్న జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, స్పెషల్ ఆఫీసర్ కాడా, ఎంఆర్ఓ గారు, వేదిక ముందు ఉన్న మీడియా మిత్రులు, ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకి వర్గంకి నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ఈరోజు ఫస్ట్ ఒక భూ సేకరణ అయితే మామూలు విషయం కాదు, కానీ మీరు చాలా కోఆపరేషన్ తోటి, చాలా సమేల్ భావంతో ఇది ముందుగా వచ్చి ఇది కూడా మన స్థానిక అభివృద్ధి కోసం మీరు మీ భూమిని ఇచ్చి మనకి కన్సెంట్ ద్వారా ఇచ్చి భూ సేకరణ చాలా పీస్ఫుల్ గా, చాలా నార్మల్ కోర్స్ గడిచడం జరిగింది. ఈ ప్రోగ్రెస్ లో, ఈ స్థానిక అభివృద్ధిలో మీరు సహభాగి అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కృతజ్ఞతలు, మీ అందరికీ ధన్యవాదాలు చెప్పచ్చు. సో ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఒక ఏకర్కి 10 లక్షలు, ఒక ఏకర్కి 125 yards 125 ఫ్రీ హోల్డ్ పట్టా ఇవ్వడం జరుగుతుంది. హోల్డ్ పట్టా అంటే మీరు హౌసింగ్ చిన్న ఉంటే మిక్స్ యూస్ తోటి మనం, ఇంకొకటి కొంతమందికి తక్కువ ల్యాండ్ పోయింది, ఒక 9 గజాలు 10 గజాలు వస్తున్నాయి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని పోయాము మనం అధికారులు. సో గవర్నమెంట్ ఏం చెప్పింది, మినిమం 50 గజాలు అయితే అందరికీ అందినట్టుగా సో ఆ ప్రకారం గవర్నమెంట్ దృష్టి ముఖ్యమంత్రి సార్ వారికి 50 గజాలు కనీసం అందరికీ ఉండాలి. ఇంకొకటి వచ్చిన రాబోయే మన ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్